దేవాంగ సంక్షేమ సంఘం నూతన కమిటీ కోవూరు మండలం బుత్తి పద్మావతి కళ్యాణ మండపంలో దేవాంగ సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. కమిటీ చైర్మన్ పిచ్చుక మధుసూదన్ రావు, కార్యదర్శి భువనగిరి మల్లికార్జునరావు, కోశాధికారి పన్నెం రవి, ఉపాధ్యక్షులు గిద్దలూరు వెంకటేశ్వరరావు, జక్కాల మహేష్, పన్నెం శ్రీనివాసులు, పేరిశెట్టి మహేష్, ఉపకోశాధికారి జక్కుల మధుసూదన్ రావు, సంయుక్త కార్యదర్శి పముజుల సుదర్శన్ బాబు, పముజుల సుధాకర్, పులి మల్లికార్జున్. కమిటీ సభ్యులు పడవల శ్రీనివాసులు, పేరిశెట్ల సురేష్, పడవల జనార్దన్, మదిరి సుబ్బయ్య, మదిరి ఉమామహేశ్వరరావు, సప్రం నవీన్, దాసరి రవీంద్రబాబు, మచ్చల శ్రీనివాసులు, గిద్దలూరు ప్రసాద్, సజ్జ అశోక్, దోనపర్తి రాజేశ్వరరావు. కమిటీ సభ్యులుగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం వారు మాట్లాడుతూ, మా మీద నమ్మకంతో మమ్మల్ని మళ్లీ ఎన్నుకున్నందుకు శ్రీ 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 రామలింగ చాముండేశ్వరి అమ్మవారికి కృతజ్ఞతలు. దేవాంగుల సంక్షేమ సంఘం అభివృద్ధికి మా శాయశక్తులా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘం ప్రజలు పాల్గొనడం జరిగింది. అంతకుముందు మనము ఇళ్లలో పెట్టుకునే గుడిని దసరా 3 రోజులు మనం బయటకు పూజలు చేసుకుంటా ఆ 10 రోజులు చేసుకుంటున్నాం. మన పెద్దల సహకారంతో లోపలికి రామయ్య, దాదా శ్రీనివాసులు, జనార్దను, ఇంకా తదితరులు అందరూ కలిసి ఒక గుడి నిర్మించి వాళ్ళు ఒక 4-5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు, సుమారు ఒక 10 సంవత్సరాల వరకు వాళ్ళు మెయింటైన్ చేసి ఆ పెద్దలు అనుకొని జరగలేక మేము మన కమిటీకి ఇచ్చినారు. ఈ కమిటీ ఇంత అక్కడి నుంచి దినదినాభివృద్ధి చెంది మీ అందరి సహకారంతో రోజు దినదినాభివృద్ధి చెంది ఈ రోజు వరకు ఒక గుర్తింపు కోవూరు మండలంలో కాదు, నెల్లూరు జిల్లాలో ఒక గుర్తింపు తెచ్చింది మనకి. ఈ కమిటీని మీరందరూ ఆహ్వానించి మీరందరి సహకారంతో ఇంతవరకు మనం అందరూ చేసాం. ఈ రోజుతో ఈ కమిటీ పూర్తి అయిపోయింది. కొత్త కమిటీని ఈ రోజు ఎన్నుకోవాలా, దాని గురించి కొంచెం మన సెక్రటరీ గారు మాట్లాడారు. చాలా సంతోషము. మాకు కూడా ఇప్పుడు తప్పులు జరుగుతాయి. ఆ తప్పులంతా మీరు మనస్ఫూర్తిగా క్షమించి ఇది చేయాలంటే అంత తేలికైన పని కాదు, చాలా కష్టమైన పని. ఇది పనులు కుట్టించుకోవాలా, చేసుకోవాలా, అందరూ చేసుకోవాలి. అందరూ ఖాళీ ఉంటారంటే ఖాళీ ఉంటారు. అందరూ ఏదో ప్రభుత్వ దైవాలు కొంత ఖాళీ తీసుకొని తిరుగుతున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పటి వరకు అయితే కమిటీ అయిపోయింది. ఈ రోజు కొత్త కమిటీ ఎన్నుకుంటారు. వీటిలో చేర్పులు మార్పులు ఏమన్నా మీకేమన్నా అనిపిస్తే వాటిలో చేర్పులు మార్పులు ఏమన్నా దయచేసి మీ నేరుగా వచ్చి చెప్పండి, ఇలాగ చేసుకున్నాం, ఎలా చేసుకున్నాం, ఎలా ఉంటుందండి. అది ఒకటి. ఇంకేంటంటే దయచేసి మన దేవాంగులు కోవూరు ఇంకేనా ఉండేది, మన దేవాంగులు ఇంకేనా ఉండేది. కనీసం ఎన్ని మెసేజ్లు పెట్టాము, ఇంటింటికి తిరిగాము, ఇంటింటికి చెప్పాము. కనీసం ఒక్కరోజు 4 రోజులకి చెప్పాము, గంట శ్వాసతో చెప్పాము. అంత మాత్రం మనకు రాదా? కొంచెం కూడా లేదా? మనకు కొంచెం కూడా అనిపిదా? మనం తెలుసుకుంటున్నాము. ఊళ్ళో మన కమిటీకి మంచి పేరు ఉంది, మన సంఘానికి మంచి పేరు, మన దేవాలయానికి కొంచెం విలువ ఉంది. ప్రతి ఒక్క క్యాస్ట్ లో ఒక విలువ ఉంది. దేవాలయం ఓయమ్మ దసరా బాగా చేస్తారా, ఏదైనా ఒకటి బాగా చేస్తారా, వాళ్ళంతా ఒకటి ఉంటారా అని చెప్పని పేరు ఉంది. ఆ పేరు దయచేసి చెరగొట్టకుండా అందరూ సాయంత్రం మీటింగ్ ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా వస్తారు. మెరిట్ స్టూడెంట్ కి మనం బహుమతులు ఇస్తున్నాం కాబట్టి దయచేసి సాయంత్రం మళ్ళా అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ, ఈ సంవత్సరం ధారాళంగా అందరూ భూమి విధానాలు బాగా ఇవ్వాలని నా మనసుకి నచ్చినట్టు అందరూ ఎలాగని కోరుతున్నాను. ఎంత రాయమంటావు అని పక్కలో రావాలి. మనం 5 కుటుంబ సభ్యులుగా 5,000 రూపాయలుగా 25,000 రూపాయలు మట్టికత్తులకు అందజేయడం జరిగింది. ముఖ్య గమనిక ఏంటంటే ఈ మట్టికత్తులకు శ్రీ బయలు మౌళ గారు 3,000 రూపాయలు ఇస్తారు. శ్రీ దుప్పటి నాగరాజు గారు టీచర్ 10,000 రూపాయలు ఇస్తారు. దేవాలయ సంక్షేమ సంఘం నుంచి 500 రూపాయలు, మొత్తం 5,000 రూపాయలు ఇస్తాము. ఇకపోతే ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే వాళ్ళు
ఇందులో మీకు గవర్నమెంట్ మేము వివరిస్తాము. 2017లో అధ్యక్షుడు పుట్టుకు వసుంధర గారి ఆధ్వర్యంలో మేము వచ్చాము. 2017లో సుమారు దేవస్థానం నిధి 25 లక్షలకి 26 లక్షలు అనుకునేది. ఈ రోజుకి అది ఎంపీల రూపంలో 58,850 రూపాయలు ఎంపీల రూపంలో ఉంది. ఎస్బీ అకౌంట్ 10,48,560 రూపాయలు ఉంది. ఇదంతా కూడా దాతల సహకారం మరియు కమిటీ సభ్యుల సహకారంతో ఇది అన్ని మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని చెప్పుకోవడానికి మరొకటున్నాము. ఆవిష్కరించి దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు టీకే నాగరాజు గారిని, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ వేరే సురేంద్ర గారి చైర్మన్గా ఇదే కళ్యాణ మండపంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. 20/11/2021 తేదీ మన ప్రయాణానికి వదలు వచ్చి చాలా మంది నిరాశ్రయులు వాళ్ళందరూ కూడా దాతల సహకారంతో 30/12/2024 సుమారు 450 మందికి దుప్పట్లు పంపిణీ చేశాము. 2022 సంవత్సరంలో సభ్యత్వ వసూలు సుమారు 400 మంది దగ్గర సభ్యత్వ వసూలు చేసి 40,000 రూపాయలు ఆంధ్ర ప్రాక్టికల్ గ్రామీణ బ్యాంకులో జమ చేయడం జరిగింది. కరోనా కారణంగా ఆపేసిన పల్లకి సేవలు 31/12/2021 శ్రీ శ్రీ రామలింగ చాముండేశ్వర అమ్మవారి దేవస్థానంలో పునః ప్రారంభించడం జరిగింది. 2022 సంవత్సరం నూతన క్యాలెండర్ను పెద్దలు పైన మురళి గారి చేతుల ఆవిష్కరించడం జరిగింది. 2022 సంవత్సరం మెరిట్ విద్యార్థుల అమృత రకాలు ఇంటర్ ప్రథమ ద్వితీయ 10వ తరగతి మొత్తం 25 మంది గాను 83,000 రూపాయలు బహుమతి అందజేయడం జరిగింది. 2022 సంవత్సరంలో మే నెలలో అమ్మవారి వార్షికోత్సవం సుమారు 1,15,000 రూపాయలు దాతల ద్వారా స్వీకరించడం జరిగింది. 1,15,000 రూపాయలు అన్నదానం మరియు అమ్మవారి కళ్యాణానికి ఉపయోగించడం జరిగింది. 7/8/2022 నాడు దాతల సహకారంతో రక్తదాన శిబిరం కళ్యాణ మండపంలో మనం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ రక్తదాన శిబిరంలో 35 మంది మన దేవాలయ సోదరులు రక్తదానం ఇవ్వడం జరిగింది. శ్రీ శ్రీ రామలింగ చాముండేశ్వరి అమ్మవారికి దోలుపతి రామయ్య రిటైర్డ్ టీచర్ గారు సుమారు 80,000 రూపాయలతో అస్త్రవాహనం అమ్మవారి ఊరేగింపుకి చేసి ఇవ్వడం జరిగింది. 2022 దసరా ఉత్సవాల్లో 17 లక్షల దాతల సహకారంతో 15,80,877 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఓకే, ప్రతి ఒక్కరూ ఇది మన ఫంక్షన్, మన టెంపుల్ ఫంక్షన్ లేదా మన కమిటీ, మన దేవాలయ కమిటీ, ఇంతమంది కొంచెం పేరు మన సంఘానికి అందరూ వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ ఖాతాలు చెప్పడం కానీ వాళ్ళ హెల్ప్ చేయడం కానీ ఏదో విధంగా అది నేను చేస్తే అది బాగుంటుంది. అప్పుడే మన సంఘం బాగా అభివృద్ధి చెందుతుంది. అది కాకుండా ముఖ్యంగా టెంపుల్ యాక్టివిటీస్ లో కూడాను అందరూ తప్పకుండా పాల్గొనాలి. నేను ఎప్పుడో కూడా అంటే ఒక 7 మంది 15 మంది ఉన్నారు. అది ఎందుకంటే నాకు అర్థం కాకుండా ఇప్పుడు అందరూ అమ్మవారిని మన కులదేవత, ఇప్పుడు మన కులదేవత అనేది నాకు కాదమ్మా, మీకు అందరికమ్మా అప్పుడు ఎందుకు రావట్లేదు? మీరు అందరూ తప్పకుండా రావాలి, ప్రతి ఒక్కరు రావాలి, ప్రతి కుటుంబ సభ్యులు రావాలి. అంతేగాని ఏదో ఒక 4 వచ్చి 5 వచ్చిందంటే అది ఎంత బాగుంటుందో మీరు ఆలోచించుకోండి. ప్లస్ ఇంకోటి కూడాను, మనం ఈ రోజు ఎమ్మెల్యే గారిని పిలిచి సత్కారం చేస్తామంటే మనకు ఒక వాయిస్ లేదంటే అప్పుడు ఎందుకు వాళ్ళు వస్తారు? మనకి ఏ విధంగా మీరు మనకి హెల్ప్ చేస్తారు మీరు ఆలోచించండి. ఏదైనా ఒక హెల్ప్ కావాలన్నా కూడా మనం పోయి అడగాలంటే మనకని ఒక స్ట్రెంగ్త్ ఉంటే ఆ స్ట్రెంగ్త్ బట్టి వాళ్ళు వచ్చి స్ట్రెంగ్త్ ఉంది, ఇంత పాపులారిటీ ఉంది, వీళ్ళకి డెఫినెట్ గా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలా అని ఏదో చేస్తారు. అది ప్రతి ఒక్కరు నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది, ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం కానీ టెంపుల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం కానీ తప్పకుండా మీరు చేయాలి. ప్రతి ఒక్కరు జరిగింది మన కమ్యూనిటీకి సంబంధించింది. ఎవరు నా పర్సన్లు మీ పర్సన్ కాదు, మనందరిది. సో మనందరూ అన్నప్పుడు మీరు ఎంత పార్టిసిపేట్
పెట్టాలో మీరే ఆలోచించుకోండి. దాని నుంచి ప్రతి ఒక్కరు కమిటీ మెంబర్స్ ఎంత కష్టపడతా ఉన్నారో నేను చూస్తా ఉన్నాను. ఓకే, వాళ్ళు దాని నుంచి ఇంకా ఏ విధంగా చేయాలో నాకు అర్థం కావాలి. సో దానివల్ల ప్రతి ఒక్కరు ఈ యాక్టివిటీస్ లో పాల్గొనండి, మీ యొక్క ఒపీనియన్స్ చెప్పండి. మీకు ఎంత మీరు హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేయండి. మీరు హెల్ప్ చేయకుండా పర్వాలేదు, అట్లీస్ట్ రామ్ టెంపుల్కి రండి. టెంపుల్ అంత బాగా కట్టి అంత మంచి ప్రోగ్రామ్ జరగదా ఎందుకు మనం తీసుకెళ్ళడం లేదో అమ్మవారి పూజ నాకు అర్థం కావాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అందరికీ. నిన్న జరిగిన సంగతి అనమాట. ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంది, మహాలక్ష్మి టెంపుల్. అది నాకు వంచిస్తే ఆమె మెయిన్ అమంట. ఓకే, నెంబర్ 1 నెంబర్ 2 వాళ్ళిద్దరు వచ్చారు ఇక్కడ మహేష్ వాళ్ళ ఇంటికి. ఓకే, మా అత్తగారింటికి వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు నమ్మతారో లేదో మళ్ళీ నేను మీకు అందరికీ చెప్తా ఉన్నాను, నేను అబద్ధం కాదు, ఆమె చెప్పిన మాట నేను మీకు చెప్తా ఉన్నాను. అది కూడా నిన్న జరిగిన సంగతి. నిన్న మధ్యాహ్నం ఈ టైం సంగతి జరిగింది. మన టెంపుల్కి వచ్చి ఆమె ప్రే చేసిందంట, మా టెంపుల్లో పూజలు కూడా జరుగుతూ ఉండలేదమ్మా, మాకు ఏదో దారి చూపించండి. ఆ ప్రే చేసి పోయిన తర్వాత నుంచి ఆ టెంపుల్ యొక్క రూపురేఖలు దాటిపోయిందంట. మొన్న మేము వాళ్ళ బ్రహ్మోత్సవాలు కుంభాభిషేకం జరిగితే మమ్మల్ని పిలిస్తే పోయిందాం అనమాట. బ్రహ్మాండమైన ఇది వెండితో అమ్మవారి అలంకారం ఉండేది, బ్రహ్మాండమైన వెండికి అలంకారం. అది మాకు చూసి, నాకు నా భార్యకి చూసి ఇమ్మీడియట్ గా మనం కూడా మన అమ్మవారికి చేయించాలా అని నిశ్చయించుకున్నాం. ఆ ప్రోగ్రామ్ లో మేము ఆలోచిస్తా ఉన్నాం ఇప్పుడు. సో దానివల్ల అంత ఒక టెంపుల్ ఆమె రన్నయ్య ఎట్టాన్ని బాధపడతా ఉన్న ఆమె మన అమ్మవారి దగ్గరకు వచ్చి ఒక్కసారి ప్రే చేసిందంట, ఒకే ఒకసారి. అంత బాగా జరుగుతా ఉంది. మనకి ఏం మిగత ప్రాబ్లము నాకు చెప్పండి. ఎందుకు మీరు మన టెంపుల్ వచ్చి పార్టిసిపేట్ చేయడం లేదు? నాకు చాలా కష్టంగా ఉంది. మీరు అందరూ తప్పకుండా రావాలి. ఇది మన టెంపుల్, మన కమ్యూనిటీ, మన అమ్మవారు. ఒకటి, ఉపాధ్యక్షులు 3, సంయుక్త కార్యదర్శులు 3, తర్వాత ఉప కోశాధికారి 1, సభ్యులు వచ్చి 10 మంది. ఇది మన పైన ఉన్నటువంటి మన యొక్క కమిటీ సభ్యులు. కాబట్టి మొట్టమొదట ఈ అధ్యక్ష ఎన్నిక మొట్టమొదటి ప్రధానంగా స్టార్ట్ చేద్దాం. కాబట్టి ఈ అధ్యక్షుడుగా ఎవరైనా సరే నిలబడదోసి ఉంటే ఆ గారు వచ్చి ప్రపోజ్ చేయాలి. పంపించి మసూదా గారు ఏకీకృతంగా ఎన్నికని చెప్పి అందరూ కార్యక్రమాలు తీసుకుని నా మనసాక్షిగా నేను దైనందిన కార్యక్రమంలో నియమ నిబంధనలకు అనుగుణంగా అంతఃకరణ శుద్ధితో నడుచుకుంటానని